హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ మామ్ ఆఫ్ టూ. సో ఈరోజు రెసిపీ గంగవేల్ కూర అండి. సో చాలామంది ఏమంటారు బౌల్స్లోనే చేస్తారు కదా. సో నేను ఈరోజు కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్లో వండినా కూడా అదే సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ అలానే రావాలంటే సో ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్ వేడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి. సో వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న గంగవేల్ కూర ఆకుని కూడా అలా కుక్కర్లో యాడ్ చేసేసుకుందాం. ఇది మంచిగా ఆయిల్లో మగ్గాలి. మగ్గిన తర్వాత మనము 2 చిన్న సైజ్ టమాటాలని కూడా యాడ్ చేసేద్దాము. ఇక్కడ టమాటో యాడ్ చేయగానే మనం ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి తీసిన తర్వాత ఇలా టమాటాలు మంచిగా మగ్గిపోతాయి. అందులోనే మనకు సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాము. సో మనం ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేసుకోవద్దు, దాంట్లో నుండే వాటర్ వస్తూనే ఉంటాయి. సో ఇంకొంచెం ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత సో ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కారంని కూడా యాడ్ చేస్తున్నాను. సో సరిపోతుంది. సో కారం కూడా మంచిగా అన్ని వైపులా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసి చూస్తున్నారు కదా వాటర్ యాడ్ అవుతున్నాయి. సో కొద్దిగా నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని కడిగి అప్పుడే వేసాను, నానబెట్టొద్దు లేదంటే మొత్తగా అయిపోతుంది. సో పలుకు పైన ఉంచాలి. అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమ్ ఈజీగా కూడా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. హెల్దీ రెసిపీ కూడా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ మన ఛానల్లో కూడా స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్, తొందరగా అయిపోయి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే వంటలు చాలా ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి పప్పు కూడా ఎక్కడ కూడా మెదగకుండా పలుకులాగానే వచ్చేసింది. ఓన్లీ ఒక 2 విజిల్స్ వేయిస్తే సరిపోతుంది. చూశారు కదా, చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.